శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అన్న. నమస్తే నమస్తేనా. అన్న ఇది జగన్ గారు వచ్చేసి ఇప్పుడు మామిడి రైతులను కలవడానికి వెళ్తా అనేసి అన్నారు. సో దానికి కూడా వెళ్ళేందుకు పర్మిషన్ ఇచ్చారు పోలీసు వాళ్ళు. కానీ ఒక 500 మందితోనే వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆయనను చూసి 500 మంది వస్తారా, ఇంకా ఎక్కువ పెరుగుతారా, ఏంటి అసలు? అసలు ఇది మన భారతదేశం అంటే ప్రజాస్వామ్య దేశం. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. 500 మందితో వెళ్ళొచ్చు, 5,000 మందితో వెళ్ళొచ్చు. మన జగన్ గారికి సంబంధించినటువంటి ఒక బండి జగన్ గారు ఒక్కటే బండి పోతుందండి. సెక్యూరిటీ ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు. జగన్ గారు ఒక్క బండి చూసి 5 లక్షల మంది వస్తారు ప్రజలు. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు, సీఎం చేసిండు. ఇలా ప్రజాదరణ పొందిన ఇలా ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరండి? ప్రతిపక్ష నాయకుడే కదా. ప్రతిపక్ష నాయకునికి ఇలాంటి ఆంక్షలు పెడితే సరికాదు కదా. ఇవాళ ఏ ప్రభుత్వం అయినా కూడా ఏం చేయాలండి? ప్రజల బాగోగులు కోరుకోవడానికి, ప్రజల మంచి కోరుకోవాలి, ప్రజల అభివృద్ధి కోరుకోవడానికి కోసమైనా పోతుండు. ఇలా ప్రజలకు కష్టం వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్తుండు. అలాంటప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ ఆంక్షలు ఏందండి? నాకు అర్థం కాదు. అంటే పోలీస్ యంత్రాంగం మీదే ఉందని, తర్వాత అదేవిధంగా పవర్ మాది ఉందని చెప్పేసి మీరు ఎక్కడికి పోదని ఇన్స్ట్రక్షన్ పెట్టడం, ఇది ఎక్కడి రూల్ ఇది? అంటే ఇంతకుముందు 2 ఇన్సిడెంట్లు అయ్యాయి కానీ ఒక ఇన్సిడెంట్. సో దానికోసమని ఈ నిబంధనలు పెట్టారని చెప్పేసి అంటున్నారు. ఇద్దరు చనిపోయారు కదా, ఇప్పుడు మళ్ళీ వెళ్తే మళ్ళీ ఏం జరుగుతుందో అందుకోసం ఈ నిబంధనలు పెట్టాము అంటున్నారు. అయితే అన్న, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానే. రోడ్డు మీద పోతున్నాం, పోగా యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాడు. మనం బండి మీద పోకుంటుంటామా అనే? పోవాలి కన్నా, పోకుంటుంటాం, అట్లే ఉంటామా? రాజకీయ మీటింగ్ అన్నప్పుడు, ఏదైనా ప్రతి అన్నప్పుడు మానవ జీవితంలో కంపల్సరీ ఇన్సిడెంట్ జరుగుతాయి. కానీ జగన్ గారు ఆయన మీద అభిమానంతో జరిగింది. ఆయన కావాలండి, ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని కొట్లాడడానికి ఉన్నాడు ఆయన. ఇలా ఆ విధంగా జరగదు కదా, ఎక్కడో జరిగిందని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ కూడా జరుగుతుంది అనేది అది మూర్ఖత్వమైనటువంటి ఆలోచన. మీకు అంత అది ఉంటే పోలీస్ సెక్యూరిటీని పెంచండి. ఇలా ప్రతిపక్ష నాయకుడి కోసం అక్కడ 5,000 మంది వస్తున్నారంటే మీరు 4,000-5,000 మంది పోలీసులను పెట్టండి. రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం అక్కడ పెట్టి అక్కడ మీరు మీ పోలీస్ ప్రొటెక్షన్ ప్రాబ్లం పెట్టుకొని జగన్ అంటే అది సరికాదు. ఇలా ఒక ప్రజలకు అట్లా ఇబ్బంది ఏంటంటే వాళ్ళని రక్షణ వాళ్ళని పోలీసు వాళ్ళు కాపాడాలా? ఇలా పోలీస్ యంత్రాంగం మీ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టే కదా, పోలీస్ ఫెయిల్ అయినట్టే కదా. అక్కడ ఇన్సిడెంట్ జరగడం వల్ల అవన్నీ చూసుకోవాల్సింది జగన్ గారు కాదండి, పోలీసులు చూసుకోవాలా. ఎందుకంటే అభిమాన నాయకుడు వస్తే 100 మంది పోతారండి. 100,000 మంది, లక్షల మంది వస్తారు. ఎందుకంటే ఆయన చిన్న స్థాయి లీడర్ కాదండి. ఒక చిన్నపాటి ఒక బస్తీ లీడరు పోతేనే ఒక 50 మంది వస్తారు. అలాంటిది జగను అలా నాన్న ముఖ్యమంత్రి చేసిండు, ప్రతిపక్ష ఒక్కడు ఏకదాటిగా ముఖ్యమంత్రి అయిండు, పార్టీని రన్ చేసిండు, ఎవరు సపోర్ట్ లేకుండా కూడా ఒక ముఖ్యమంత్రి అయిండంటే ఇలా ప్రజా ఆధారంతోనే అయింది. కాబట్టి కంపల్సరీ అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు లక్షల మంది అయితే మీరు లాండ్ ఆర్డర్ని మీరు కాపాడుకోవాలి. మీరు 500 మందితోనే 300 మందితో పోవాలని ఇన్స్ట్రక్షన్ పెట్టిన కరెక్ట్ కాదు. ఇది ఏమైనా కూడా ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం కాబట్టి నువ్వు ఎలక్షన్ టైంలో అంటే సరే దానికి నిబంధనలు పాటించారు కాబట్టి నువ్వు ప్రతిసారి ఒక్కనే పోవాలనే విషయం అది సరికాదు. ఏదేమైనప్పటికీ కూడా జగన్ గారు అట్నే ప్రజల పక్షాన కొట్లాడాలి, ప్రజల కోసం మాట్లాడాలి. ప్రజల కోసం మాట్లాడితే జగన్ గారు మీకు కూడా మంచి అవకాశం వస్తుంది, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ మీరు ప్రజల కోసం కొట్లాడితే మళ్ళీ అంతకు రెట్టింపు. ఇప్పుడు మీరైతే 11 వచ్చినాయి కదా, వాళ్ళకు 9 సీట్లు 5 సీట్లు వచ్చినట్టే మీరు కూడా ప్రజల పక్షాన ఉంటే మీకు కూడా ప్రజలు అవకాశం ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నారు.